సంవత్సరాలు, ఇంకో 100 సంవత్సరాలు, ఇంకో 200 సంవత్సరాలకు కూడా కరెక్ట్గా సరిపోయేలాగా ఆయన ఈ ఇనుము విరిగే అనే పద్యం ఉంటుంది. అసలు ఈ మనసు ఇనుము విరిగితే మళ్ళీ వేడి చేయొచ్చు, అది పెట్టి అతికించవచ్చు, కానీ మనసు విరిగితే మళ్ళీ అతకబెట్టలేమని చెప్పేసి చెప్పింది పద్య భావం అది. అసలు మనసు ఎవరిది విరిగింది, ఇప్పుడు ఈ పద్యం ఎందుకు చెప్పుకుంటున్నాం, ఎందుకు యాదకొచ్చింది, ఎవరి మనసు విరిగింది, మనం తర్వాత మెల్లగా డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. ముందుగాలైతే హెడ్లైన్స్ ఇలా వార్తలు ఏమున్నాయో చూద్దాం. రైట్, తొలి వెలుగు. బాయ్కాట్ మెగా రూపాయలు 15,000 కోట్ల అవినీతి, రాష్ట్రంలో 3 కీలక ప్రాజెక్టులు కృష్ణారెడ్డికే, అధికార పార్టీకి 1,000 కోట్ల ముడుపులు. కృష్ణారెడ్డి దొంగ అని నాడు ప్రతిపక్షంలో రేవంత్ చెప్పలేదా? కాళేశ్వరంలో 48,000 కోట్లు కొట్టేశాడని అన్నారు కదా, నేడు మళ్ళీ మెగాకే ప్రాజెక్టులు ఎందుకు ఇస్తున్నారు? తప్పు ఎత్తి చూపితే మెగా కృష్ణారెడ్డి బెదిరిస్తున్నాడు. ఫేస్బుక్లో వివరాలు తీసేయాలని అనుచరుల వార్నింగ్. బాయ్కాట్ మెగాను ప్రజల్లోకి తీసుకెళ్తా, ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు. ఇట్లాంటి బాంబులు వేయడంలా మంచిగా డీటెయిల్స్ అన్నీ లాగి అన్నీ దగ్గర పెట్టుకొని ఇవే అని చెప్పి చెప్పడంలా కేఏ పాల్ చాలా, అంటే మిగతా వాళ్ళకంటే చాలా ముందుండని చెప్పొచ్చు. కాకపోతే ఆయన ఒక కమెడియన్గా గీనేం చేస్తే అన్నట్టుగా చూస్తారు, కానీ చాలా డీటెయిల్స్, చాలా మేధావి, చాలా విషయాలు చాలామందికి తెలియని చాలా విషయాలు ఆయన బయట పెడతా ఉంటాడు. ఇంకో వార్త చూస్తే మార్చిలో మళ్ళీ రుణమాఫీ, గతంలో రాని వారికి ఇస్తాం, షెడ్యూల్ ప్రకటించి 2 లక్షలు రుణమాఫీ చేస్తాం. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మా జోక్యం ఉండదు, అధికారులే అర్హులను గుర్తిస్తారు. రేషన్ అంటే నిన్న అన్నారు కదా, కాంగ్రెస్ కార్యకర్తలు ఫైనల్ చేసిన వాళ్ళకే రేషన్ కార్డులు ఇవ్వండి, ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి అని చెప్పేసి ఎవరు బట్టి మన దామోదర రాజనరసింహ అన్నారు, కూచుకుల రాజేష్ రెడ్డి ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి అన్నారు. ఆ వాక్యాలకు దాన్ని అంటే డ్యామేజ్ కవరేజ్ కోసం నేను ఇట్లా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. మంత్రి పొన్నం, రేషన్ కార్డుల జారీ నిరంతరం కొనసాగేలా ప్రత్యేక సాఫ్ట్వేర్, మంత్రి పొన్నం ప్రభాకర్. ఇంకా వీడ బ్రేకింగ్ ఉంది చూడండి, పెద్ద బాంబు హైదరాబాద్లోకి. హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డులు ఇప్పట్లో లేనట్టే, సభలో ఊసెత్తని అధికారులు, మరింత ఆలస్యమయ్యే అవకాశం. మార్చిలో రుణమాఫీ, గతంలో రాని వారికి మొన్నటి దశలో 2 దశల్లో 3 దశల్లో ఎవరికైతే రుణమాఫీ కాలేదో, 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తామని చెప్పారు కదా, కొంతమందికే అయింది, సగం మందికే కాలేదని చెప్పేసి ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఒక విమర్శలు సోషల్ మీడియా వ్యాప్తంగా విమర్శలు ఎత్తేసి రైతులకు రుణమాఫీ వేయలేదు, రైతులను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి చేసిన ప్రచారానికి ఇది ఒక సమాధానంగా కనిపిస్తుంది. మార్చిలో మళ్ళీ రుణమాఫీ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రుణం తీసుకొని రుణమాఫీ కాక బ్యాంకులో ఇంకా రుణం ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా మార్చిలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినారు. షెడ్యూల్ ప్రకటిస్తారంట 2 లక్షల రుణమాఫీ చేయడానికి. ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో కూడా ఆయన కీలక ప్రకటన చేసి దాన్ని మనం ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. భార్యను చంపాడా, దుబాయ్కి అమ్మేశాడా? నిన్న మీర్పేటలో జరిగింది కదా, భార్యను చంపి బొక్కలన్నీ తీసి కుక్కర్లో ఉడకబెట్టి చెరువులో కలిపిండని చెప్పేసి ఒక వార్త సంచలనం సృష్టించింది. అది అసలు పోలీసు వాళ్ళకు కూడా ఇంకా చాలా విషయాలు తెలుస్తలేవు. దానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్, అసలు చంపేసిండా ఆమెని, దుబాయ్కి అమ్మేసిండా, ఏం ఆధారాలు కూడా ఏం దొరకలేవు అనేది ఒక వార్త. దీని గురించి కూడా మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు. దానం గూడెం బీఆర్ఎస్ కోవట్టులు, చర్చనీయాంశంగా 2 ఎమ్మెల్యేల తీరు, జిహెచ్ఎంసీ కూల్చివేతలు, సర్కారుపై దానం ఫైర్, వారి శాపనార్థాలు మంచిది కాదని సూచన, ఎమ్మెల్యే పదవి పోయినా పర్వాలేదని వ్యాఖ్యలు, దానం తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం, కాంగ్రెస్ నేతలను తిడుతున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, క్యాంప్ ఆఫీసులో పింక్ చైర్లు, కేసీఆర్ ఫోటో, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నేతల ఆందోళన, బీఆర్ఎస్ కోవట్టుల్లో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం. ఇంకా ఇదోటి, బన్నీ జేబులో బ్లాక్ మనీ, పుష్ప 2 1000 కోట్లు 2000 కోట్లు, తక్కువ టైంలో ఎక్కువ గ్రాస్ వచ్చిందని చెప్పేసి ఒక ప్రచారాలు జరిగినాయి కదా, పుష్ప హాల్ టైం రికార్డ్ అని చెప్పేసి. ఇగో పుష్ప లాభాల్లో బన్నీ సుకుమార్కు వాటాలు, డైరెక్టర్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు, లాభాల్లో వాటాలు పొందినట్లు ఆధారాలు, పలు కీలక పత్రాలు స్వాధీనం, అల్లు అర్జున్కు వాటా దక్కిందని అనుమానం, త్వరలో వెలుగులోకి కీలక విషయాలు, నేను మొత్తం వైట్ మనీయే తీసుకుంటా, మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు అని చెప్పేసి విక్టరీ వెంకటేష్ అంటున్నారు. మామూలుగా ఫస్ట్ నుంచి కూడా అంటారు కదా, వెంకీ మామ వివాదాలకు దూరం అని చెప్పేసి. నేను వైట్ మనీయే తీసుకుంటా, బ్లాక్ మనీతో నాకు సంబంధం లేదు, మిగతా వాళ్ళు ఎట్లా తీసుకుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు అని చెప్పేసి విక్టరీ వెంకటేష్ కామెంట్ చేసాడు. కానీ పుష్పలో బాగా లాభాలు వచ్చినాయి, భారీ పెట్టుబడులు, భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా, ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ కొట్టింది పుష్ప 2,
తగ్గేదేలే అనుకుంటా, పెరిగేదే అనుకుంటా రిటర్న్స్ పెరిగినాయి అని చెప్పేసి ప్రకటనలు వచ్చినాయి. అందులో పుష్ప హీరో బన్నీ అల్లు అర్జున్కి సుకుమార్కి నిర్మాతలు తీసుకుంటారు మామూలుగా లాభాలన్నీ, కానీ డైరెక్టర్కి హీరోకి కూడా వాటాలు ఇచ్చినట్టుగా, అది కూడా బ్లాక్ మనీలో జరిగినట్టుగా ఐటీ అధికారులు నిన్న మొన్న 2 రోజులు సోదాలు చేశారు కదా, సోదాల్లో తేలింది. దాంట్లో మిగతా డీటెయిల్స్ ఇంకా బయటపడాల్సి ఉంది. ఈనాడు చూద్దాం. ఈనాడు వెల్లువెత్తిన పెట్టుబడులు 91,500 కోట్ల ఒప్పందాలు, అమెజాన్ 60,000 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు, అక్షత్ గ్రీన్ టెక్ 7,000 కోట్లు, ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు, బ్లాక్ స్టోన్ 4,500 కోట్లు, ఇన్ఫోసిస్ విప్రోల భారీ విస్తరణ, దావోస్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి బృందంతో పలు సంస్థల ఎంఓయూలు, వీటి ద్వారా 25,800 మందికి పైగా ఉద్యోగాలు పొందే అవకాశం. అంటే నిన్న చూసిన ప్రకటనలో 10,000 మందికి దాకా తెలంగాణలో నిరుద్యోగులకు యువతకి ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. ఈరోజు అంటే నిన్నటికి ఏళ్ళకి చూసుకుంటే డబల్ అయింది పెట్టుబడులు, వచ్చే పెట్టుబడులు మొత్తం 25,000 మందికి, అంటే దాదాపు ఇంకా 200 తక్కువ 26,000 మందికి రాష్ట్రంలో కొత్తగా ఈ వచ్చే పెట్టుబడుల వల్ల, వచ్చే కొత్త కంపెనీల వల్ల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఈనాడులో ఒక ప్రధాన వార్త వస్తున్నాం. ఇప్పటి వరకు దావోస్లో తెలంగాణ రైజింగ్, ఇప్పటి వరకు రాష్ట్రానికి 1,78,950 కోట్ల పెట్టుబడులు. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్లకు కీలకంగా తెలంగాణ. నేను మారిపోయినా, ఇప్పటి నుంచి అలాంటి సినిమాలు చేయను, చాలా మారిపోయినా, చాలా నేర్చుకున్నా, చాలా బుద్ధి వచ్చింది, నాది తప్పైందని చెప్పేసి మన రామ్ గోపాల్ వర్మ ఒక ట్విట్టర్లో ఒక స్టేటస్ పెట్టుకొచ్చిండు. సరే అది పక్కన పెడితే ఒక వార్త, రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష, అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ముంబై కోర్టు. ఎందుకో మనం డీటెయిల్స్ మళ్ళీ చూద్దాం, ఇప్పటికైతే హెడ్లైన్స్ అయిపోయి. రామ్ గోపాల్ వర్మకు జైలు శిక్ష అంటే ఆయన జైల్లో కూర్చొని కూడా ఒక కెమెరా ఇస్తే జైల్లో ఎట్లా ఉండొచ్చు, జైల్లో ఖైదీ ఏం చేస్తారని ఆయన సినిమా తీసి చూపిస్తాడు. స్థిరాస్తి వెంచర్లు, పరిశ్రమలు, సాగు భూములేనట. సర్వేలో గుర్తింపు, రాష్ట్రంలో సాగుకు యోగ్యం కానీ భూ విస్తీర్ణం 10 లక్షల ఎకరాల పైనే. అంటే వీటికి కూడా, అంటే వెంచర్లు ఉంటాయి కదా, రియల్ ఎస్టేట్లు వేసి ప్లాట్లు వేసి, దానికి కూడా మన కంపెనీలు పరిశ్రమలు పెట్టిన జాగాలకు కూడా సాగు భూముల కిందనే లెక్కలోకి వచ్చినాయంట. ఆ భూముల్ని రైతు భరోసా నుంచి మినహాయించాలని సర్కారు నిర్ణయం. గతంలో వీటికి వచ్చింది, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు. గతంలో కంపెనీల భూమికి అంతేందుకు ఫంక్షన్ హాల్ ఉంటాయి కదా, ఫంక్షన్ హాల్కి సంబంధించిన ఆ జాగాలకు కూడా, ఖాళీ జాగాలు కూడా రైతు బంధు మన వ్యవసాయ భూమి కింద చూపించేసి చాలామంది మహానుభావులు గొప్పలు ఆ రైతు బంధు తీసుకున్నారు. వాటి అన్నిటి మీద కొత్తగా చేసిన సర్వేలా ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. వీటిని తీసేస్తాం, ఆ రైతు భరోసా లిస్టులోకి వెళ్ళి తీసేస్తామని చెప్పేసి తీసేసేందుకు సర్కారు నిర్ణయం తీసుకుందంట. వర్సిటీలపై రాష్ట్రాలకు స్వేచ్ఛ లేకుంటే ఎలా? యూజీసీ నిబంధనలు సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారినే గవర్నర్లుగా నియమిస్తున్నారు, వారే వర్సిటీల ఛాన్సలర్గా వీసీలను ఎంపిక చేస్తారడం సరికాదు. ఈనాడు ముఖాముఖిలో నాక్ డైరెక్టర్ మాజీ వీసీ ఆచార్య విఎస్ ప్రసాద్. జన్మత పౌరసత్వ రద్దు ఆదేశాల నిలిపివేత. అధికారులు అంటే అమెరికా ప్రెసిడెంట్గా గెలవంగానే, రెండోసారి గెలవంగానే ట్రంప్ ఒక ప్రకటన చేసిండు, ఒక సంచలనమైన ప్రకటన అని చెప్పొచ్చు. పుట్టంగానే అమెరికాలో అక్కడే పుడితే అమెరికా సభ్యత్వం వస్తుంది, దాన్ని రద్దు చేస్తున్నా. ఇప్పటి నుంచి అమెరికాలో పుడితే అమెరికాడు కాదు, వేరే దేశం వాళ్ళు వచ్చి అమెరికాలో బతికితే వాళ్ళకు అమెరికా పౌరసత్వం అనేది ఉండేది, ఇప్పటి నుంచి అట్లా ఉండదు, దాన్ని తీసేస్తున్నా అని చెప్పేసి ట్రంప్ ఒక ప్రకటన చేసింది. దాన్ని అమెరికా ఫెడరల్ కోర్టు చెప్పింది, లేదు ఆదేశాలు ఇప్పుడు అమల్లోకి రావు, నిలిపివేయాలని చెప్పేసి ఫెడరల్ కోర్టు ఒకటి చెప్పడం జరిగింది. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, దావోస్లో ధమాకా, దుమ్ము రేపిన తెలంగాణ బృందం, 1,78,000 కోట్ల ఒప్పందాలు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవే భారీ పెట్టుబడులు. చివరి రోజు దిగ్గజ అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు. వీటితో రాష్ట్రంలో కొత్తగా 49,500 మందికి కొలువులు. ఈనాడులో ఏమో 25,800, అంటే 26,000 దాకా అని చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ఎంత 49,000, దగ్గర 500 తక్కువ 50,000 మందికి కొలువులు వస్తాయని చెప్పేసి మనం ఆంధ్రజ్యోతిలో బ్యానర్లో హెడింగ్లో చూడొచ్చు. డేటా సెంటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన బ్లాక్ స్టోన్, టిల్మాన్ గ్లోబల్స్, ఉర్సా క్లస్టర్స్, ఈ 3 కంపెనీల పెట్టుబడి 24,500 కోట్లు. విస్తరణకు విప్రో, ఇన్ఫోసిస్ ఓకే, 22,000 ఉద్యోగాలు. సంగారెడ్డిలో సుహానా ప్రపంచ స్థాయి ఎక్సలెన్స్ సెంటర్, హైదరాబాద్లో
ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ విస్తరణ, 4 రోజుల్లో 20 సంస్థలతో సర్కారు ఒప్పందాలు, నిరుడితో పోలిస్తే 4 రెట్లు అధికంగా పెట్టుబడులు, ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన దిశగా సంతృప్తి, బ్రాండ్ తెలంగాణ సాధించిన అద్భుత విజయం ఇది, ఒప్పందాల కార్యరూపానికి ప్రత్యేక దృష్టి, సీఎం రేవంత్. ఇగో ఇట్లా అయింది. అమెజాన్ 60 కోట్లు, టిల్మాన్ గ్లోబల్స్ 15,000 కోట్లు, మైత్రి ఎనర్జీ సోలార్ యూనిట్ 7,000 కోట్లు, ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు, బ్లాక్స్టోన్ డేటా సెంటర్ 4,500 కోట్లు. భారీ పెట్టుబడులు అంటే భారీ పెట్టుబడులు అని చెప్పొచ్చు. ఇవి 10 ఏళ్లలో ఈ ఇయర్ 1,78,000 కోట్ల పెట్టుబడులు అంటే చిన్నమేం కాదు. అది పెద్ద పెద్ద కంపెనీలో వస్తాయి. కానీ అది నిరుద్యోగ యువతకు ఉపయోగపడితే ఈ కంపెనీలన్నీ కూడా మారుమూల ప్రాంతాలకి, అంటే జిల్లా హైదరాబాద్ చుట్టూ కాకుండా జిల్లా ఇప్పుడు నల్గొండ, మహబూబ్నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ఇట్లా జిల్లా కేంద్రాల్లో కూడా ఈ పెద్ద పెద్ద కంపెనీలు విస్తరిస్తే అక్కడికి కూడా డెవలప్మెంట్ అనేది పాకుతుంది. అప్పుడు నిజంగా వీళ్ళు తెచ్చిన ఈ పెట్టుబడులకి చాలా ఉపయోగం ఉంటుంది. రైట్. కిడ్నీ మార్పిడి జరిగింది ఎక్కడ? రష్యా, ఉక్రెయిన్ వైద్యులకు దందాతో లింకులు. మొన్న ఒకటి చూసినాం కదా, ఒక అలకనంద హాస్పిటల్ అనుకుంటా అది, రైట్, అలకనంద హాస్పిటల్ తీసుకున్నారు దగ్గర కిడ్నీ అంటే 5 లక్షలకు కిడ్నీ కొని 25 లక్షలకు అమ్ముతున్న కిడ్నీ రాకెట్ ఒకటి బయటపడ్డది. దానికి సంబంధించిన లింకులు రష్యా, ఉక్రెయిన్ దాకా ఉన్నాయంట. అవి కిడ్నీ రాకెట్ మూలాలపై దృష్టి, వైద్యుల కోసం 10 బృందాల గాలిపాలు గాయం. కిడ్నీ మార్పిడికి 50 లక్షల ఒప్పందం వెల్లడించిన కమిటీ చీఫ్ డాక్టర్ నాగేందర్. పోలీసుల అదుపులో 8 మంది. ఏమీ చెప్పలేకపోతున్న దాతలు. వాళ్ళు ఏం చెప్తారు? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఎందుకు అమ్ముకున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు. కొన్నిసార్లు అసలు మత్తు సూదిచ్చి వెనకకెళ్ళి కిడ్నీ కోసుకొని పోయిన రోజులు కూడా ఉండే. ఆ రోజు మనం గతంలో ఉండే వార్తలన్నీ చూసినాం. నోరు మీద పని మూత్రపిండాల స్వీకర్తలు. వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఏం చెప్తలేరు, కిడ్నీ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తలేరు, కిడ్నీ కొనుక్కున్న వాళ్ళు ఏం చెప్తలేరు. ఎందుకంటే ఇచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళకి చాలా కారణాలు ఉంటాయి. వాళ్ళు చెప్పాలంటే కూడా దానికి చాలా రకాల విచారణ అది అవసరము. తీసుకున్న స్వీకర్తలు ఏం చెప్తారు, తీసిన వల్ల వాళ్ళకు ఇదవుతుంది కదా. కర్ణాటకలోనూ బేకరీ అడ్డాగా ఒప్పందం చూసినావా? డాక్టర్లు దవాఖానలో జరగాల్సిన ట్రీట్మెంట్లు, ఆ కిడ్నీల మార్పులు ఇవన్నీ కూడా ఒప్పందాలు ఏడవుతున్నాయి అంటే బేకరీల. కర్ణాటకలో ఒక బేకరీల, మనం టిఫిన్ సెంటర్లో ఇడ్లీలు, బేకరీలో ఎగ్ పఫ్లు అన్నట్టుగా ఎగ్ పఫ్లు అమ్మే కాడ, ఎగ్ పఫ్లు, క్రీమ్ బన్నులు, కేకులు అమ్మే కాడ కిడ్నీలు ఎంతకో కిడ్నీ అని చెప్పేసి దందా ఆడయిందంట. ఇక తెరపైకి మహిళా ఏజెంట్ వ్యవహారం. కిడ్నీ ఇచ్చిన వారికి ఇంకా డబ్బులు ఇవ్వలే. ఇది కిడ్నీ తీసుకుంటూ పెట్టేసుకుంటూ పోయే పన్నం దక్కించుకుంటూ, కానీ కిడ్నీ ఇచ్చిన వాళ్ళకు, కిడ్నీ దాతలకు ఇంకా డబ్బులు, అంటే కిడ్నీ అమ్ముకున్న వాళ్ళకి ఇంకా డబ్బులు ఇవ్వలేదంట. మరింత లోతుగా కమిటీ విచారణ, దాతల సహాయకుల వాంగ్మూలాల సేకరణ, నిందితుల ఫోన్ల విశ్లేషణకు సన్నాహాలు. నేనే చంపా, మీ వద్ద సాక్ష్యాలు ఉన్నాయా? కేసు పెట్టి రిమాండ్ చేయండి, కోర్టులోనే చూసుకుంటా. భార్య హత్య కేసులో పోలీసులతో గురుమూర్తి. చాలా డేంజర్ ఉన్నట్టున్నాడు. 1000 కోట్ల టోకరా, ఓ రాజకీయ నాయకుడికి బినామీ జిలక్. ఇట్నే కావాలి. తెలుగు రాష్ట్రాల నుంచి దుబాయ్ తరలించిన డబ్బుతో పరారి. కొద్ది రోజులుగా దూరం ఇటీవల యూరప్ దేశానికి ప్రత్యర్థి శిబిరం వైపు ఫిరాయించారంటూ కథనం. మారిన పరిస్థితుల్లో ఆయనే పంపారని మరో ప్రచారం. మామూలుగా రాజకీయ నాయకులకు ఎట్లుంటుందంటే కోట్లు ఏదో మార్గం అహవాలా గివాల మొత్తం వచ్చి డబ్బులు ఇట్లా కుప్పలు ఇట్లా వరద వారుతుంది. దాన్ని ఏం చేయాలనో తెలియక ఏం చేస్తారంటే బినామీలను ఏర్పాటు చేసుకుంటారు. బొమ్మరిదికి సడ్డకుడు ఇంకెవరు బినామీలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ పేరు మీద అక్కడక్కడ ఆ పైసలు దాపెట్టుకుంటారు. పుసుక్కున ఈ బినామీ కనుక హ్యాండ్ ఇచ్చిండా, ఏదైనా తోక జాడిచ్చిండా, కథం, కళ్ళు తేలేయాలి, నోరేళ్ళు పెట్టాలి. అంత తప్పి వేరే మార్గం ఉండదు. అట్లా సేమ్ అదే జరిగింది. ఎవరు ఏందని మళ్ళీ కొంచెం అసలు డీటెయిల్గా పోదాము. ట్రంప్కు ఎదురు దెబ్బ. జన్మతా పౌరసత్వ హక్కు రద్దు ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేసిన హైకోర్టు. మనం మాట్లాడుకున్నాం ఇందాకనే. పారితోషికం అంతా వైట్లోనే, నేను తీసుకున్నదే తక్కువ, అది కూడా ఆఫీసులోనే తీసుకుంటా అంటున్నాడు విక్టరీ వెంకటేష్. మిగతాల సంగతి నాకు తెలియదు. సంక్రాంతి రేఖకు వస్తున్నాం అన్నట్లుగా ఐటీ అధికారులు. సోదాలు సాధారణమే అన్న అనిల్ రావుపూడి. సినీ ప్రముఖుల ఇళ్లలో కొనసాగిన ఐటీ తనిఖీలు. దిల్ రాజు తల్లికి అస్వస్థత, ఆసుపత్రికి తరలింపు. కేసీఆర్ ఫోటో ఉంటే తప్ప, రేవంత్ చిత్రం పెట్టకపోవడం నా ఇష్టం. మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిన్న పటాన్చెర్ల మొత్తం రోడ్డు మీద కాంగ్రెస్ వాళ్ళు అందరు కూర్చొని, ఎవరు ఆయన ఉంటాడు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే క్యాండిడేట్, కూర్చొని మొత్తం అసలు మాకు వద్దు, ఈ ఎమ్మెల్యే వద్దు, అసలు ఈయన
మన పార్టీలనే వద్దని చెప్పేసి ఆయనకు వ్యతిరేకంగా ఇది చేశారు. ఎందుకంటే ఆయన క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టుకోకుండా మాజీ సీఎం కేసీఆర్ ఫోటోనే కొనసాగడం, క్యాంప్ ఆఫీస్లో మొత్తం ఇప్పటికీ కూడా ఆ పింక్ చైర్లే ఉన్నాయి. ఈయన ఏంది ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఈయనకు మైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఇట ధర్నా చేశారు. ఇంట్లో ఇతర నేతల ఫోటోలు ఉండొద్దా? కాట శ్రీనివాస్ గౌడ్ కార్యకర్తలను ఉసుగొల్పాడు. పటాన్చెరు శాసనసభ్యుడు మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే మాకొద్దని కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన. క్యాంపు కార్యాలయం ముట్టడి, హైవేపై ధర్నా. కేసీఆర్ ఫోటో తొలగించి రేవంత్ ఫోటో, గులాబీ రంగు కుర్చీలు ధ్వంసం. ఇదే పంచాయతీ, వాళ్ళ కుర్చీలు వీళ్ళ కొట్టాలి, వీళ్ళ ఫోటోలు వాళ్ళ కొట్టాలి. భర్త దొంగ అని తెలిసి షాక్, బిడ్డల్ని చంపి తల్లి ఉరి. అయ్యో బిడ్డ పాపం. ఆమెది ఉన్నత కుటుంబం, కోచింగ్ సెంటర్లో పరిచయం, ప్రేమ, కన్నవారు అభ్యంతర పెట్టిన నచ్చినోడితో మతాంతర వివాహం, తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చరర్లు, 6 ఏళ్లుగా సంబంధాలు కట్, పెళ్ళయ్యాక ఆమె ఆశలు ఛిద్రం, పని లేక బలాదూరుగా మారిన భర్త, చోరీ కేసుల్లో అతడిని పోలీసులు తీసుకెళ్లడంతో మనస్తాపం. లవ్ మ్యారేజ్ అంట. అంత అసలు భర్త దొంగ అని తెలిసి వాళ్ళ తల్లిదండ్రులు లెక్చరర్లు, చదువు చెప్పే లెక్చరర్లు, అంటే టీచర్లు లెక్చరర్లు పిల్లలు చాలా కొంతమంది చాలా గొప్ప ఆదర్శాలతోటి, గొప్ప ఆలోచనలతో, గొప్ప విలువలతోటి పెరుగుతారు. అట్లా ఈమె కోచింగ్ సెంటర్లో, సరే ఎంత డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూద్దాము హెడ్లైన్స్ అయితే అయిపోయినాక. అందరి లెక్క తేలుస్తా, రైతు భరోసాకు అర్హం కాని భూములు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలు. 2 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇవన్నీ అకౌంట్లోకి పోతూనే ఉన్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే 76,000 ఎకరాలు, ఉమ్మడి నల్గొండలో 20,277 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 15,314 ఎకరాలు, మేడ్చల్లో 14,300 ఎకరాలకు కట్. గ్రామ సభల నేపథ్యంలో సర్వే వాయిదా, పూర్తయితే పెరగనున్న అర్హం కాని భూములు. సాగుకు అర్హమైన భూములు, సాగు చేసే భూములు, వ్యవసాయ భూములకే ఇవ్వాల్సిన రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అన్నిటికీ భూమి ఉంటే చాలు. అది ఏ భూమి అయినా సరే, బంజరు భూమి, ఆ భూమి, ఈ భూమి, పెట్రోల్ బంకు. సంగారెడ్డి జిల్లా కడతల్లో రైతు బంధు అందిన పెట్రోల్ బంక్ ఇది. ఈడ ఏం పంట పండిస్తున్న పెట్రోల్ చెట్లు పెట్టొచ్చు. ఈడ పెట్రోల్ చెట్లు పెట్టి పండించినందుకు దీనికి రైతు బంధు ఇచ్చిరేమో. ఫంక్షనాలకు ఇస్తారు, పెట్రోల్ బంకులకు ఇస్తారు, ఫ్లాట్లు వేసి అమ్ముకునే భూములకు ఇస్తారు. అట్లా 2 లక్షల ఎకరాలు ఇప్పటికి బయటపడ్డాయంట. ఇంకా చూడాలి ఇంకెన్ని బయటపడతాయో. అంటే ఈ గ్రామ సభలు అయిపోయినాక మళ్ళీ ఇంకా సర్వే చేస్తారంట, ఇంకా పెరుగుతాయి కావచ్చు. 2 లక్షల ఎకరాలు అంటే ఇంకా పెరుగుతాయి కావచ్చు అని చెప్పేసి ఒక వార్త మనం చూడొచ్చు. మెయిన్గా 10 లక్షల వరకు ఐటీ లేదు, బడ్జెట్లో వేతన జీవులకు ఊరట. కొత్తగా 25% పన్ను స్లాబ్ యోచన పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. రైట్, ఇక వెలుగు కాడికి పోదాం. V6 ప్రభాత వెలుగు. మేక్ ఇన్ యూఎస్, మీ ప్రొడక్టులను అమెరికాలో తయారు చేయండి ట్రంప్, లేకుంటే ఎక్కువ టారిఫ్లు కట్టండి. మీ వస్తువులు ఈయనే తయారు చేయరు, బయటకు వెళ్ళి తెచ్చుకుంటే ఏమైనా వేస్తే ఎక్కువ టారిఫ్లు కట్టండి. సౌదీ అరేబియా చమురు ధరలు తగ్గించాలి, దావోస్ సదస్సులో వర్చువల్గా యుఎస్ ప్రెసిడెంట్ స్పీచ్. ప్రైవేట్ కొలువులకు డీట్, ఏఐ ఆధారిత యాప్ రూపొందించిన సర్కార్, కంపెనీలు, విద్యార్థులు, నిరుద్యోగులకు మధ్య వారధి. అటు కంపెనీలు, ఇటు స్టూడెంట్ రిజిస్టర్ అయ్యేలా చర్యలు. ఇప్పటికే 15,000 మంది స్టూడెంట్లు, 67 సంస్థల నమోదు. జాబితాలో డాక్టర్ రెడ్డిస్, ఫాక్స్కాన్, బీడీఎల్, హుందాయ్ ఇలాంటి ప్రముఖ కంపెనీలు కూడా ఇలా యాడ్ అయినాయంట. దావోస్ ధమాకా, రాష్ట్రంలో పెట్టుబడులు 1,78,950 కోట్లు, ఉద్యోగ అవకాశాలు 49,500. తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ, సీఎం సమక్షంలో ఒప్పందాలు. డేటా ఏఐ హబ్గా హైదరాబాద్, 60,000 కోట్లతో అమెజాన్ డేటా సెంటర్లు. టిల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్ పెట్టుబడి 15,000 కోట్లు. ఈ డీటెయిల్స్ అన్ని మనం చూసినాం ఇందాక. 3 అఫిడవిట్లు మక్కీకి మక్కీ, నవయుగ సంస్థ ప్రతినిధుల తీరుపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం. సంస్థ డైరెక్టర్, 2 ప్రాజెక్ట్ ఇన్ఛార్జీల విచారణ. సుందిల్ల బ్యారేజ్ ఓఎండ్ఎం ఎప్పటిదాకా ఉందన్న కమిషన్. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవాలన్న సంస్థ డైరెక్టర్ రమేష్. ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం జరగలేదు. సీసీ బ్లాక్లు కొట్టుకపోవడంతో వరద వేగం పెరిగింది. సి పేజీలు ఉన్న చోట సమస్యలు పరిష్కరించిన, రిపేర్లను చేసినా ఇప్పటికీ బిల్లులు రాలేదని వెల్లడి. ఒకళ్ళేమో బిల్లులు రాలేదు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అసలు పనులే స్టార్ట్ చేయకముందుకే నిధులు విడుదలైన 25% నిధులు విడుదలైనని చెప్పేసి ఒక రకమైన విచారణ బయటకు వస్తుంది. కమిషన్ కొంచెం కాళేశ్వరం కమిషన్ సీరియస్గానే దీని మీద ముందరికి వెళ్తున్నట్టుంది. చూద్దాం.
1.49 కోట్ల ఎకరాలు, 8,900 కోట్లు. రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్లు ఎకరానికి 6,000 చొప్పున పెట్టుబడి సాయం 26 నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ. నేడో రేపు ఆర్థిక శాఖ ఆదేశాలు. సాగుకు యోగ్యం కాని భూములు 3 లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్టు గుర్తింపు. వాటి సర్వే నెంబర్లు ఆన్లైన్లో బ్లాక్. ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు. కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్. 4,000 నుంచి 5,000 పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం. డిఎస్సి అంటే ఇట్లా ఎగిరి దుంకుతారు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులు. ఓకే, ఇంకా దిశ చూద్దాం. దిశలో ఏముందో. పెన్షన్ 25,740 క్వశ్చన్ మార్క్. కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు 185% పెంపునకు 8వ పే కమిషన్ సిఫార్సు చేసే ఛాన్స్. వచ్చే ఏడాది నుంచి అమలు. పసిడి ఆల్ టైమ్ రికార్డ్ 82,900 తులం బంగారం. గ్లోబల్ మార్కెట్లో సానుకూల ధోరణి, డిమాండ్ పెరుగుతాం, పసిడికి రెక్కలు. బంగారం అయిపోతుంది. మామూలుగా అంటారు కదా, ఒక మనిషి 4 రోజులు కనిపించకపోతే నీ ముఖమే బంగారం అయింది కనబడకపోయినా అంటే చాలా విలువైంది అని. బంగారం అంటే 83,100 రూపాయలు తక్కువ. బంగారం అయిపోయింది. మావోయిస్ట్ అగ్రనేత పాండు చనిపోలేదు. గరియాబాద్ ఎన్కౌంటర్ మృతుల జాబితా రిలీజ్. ఫోటోలతో సహా వివరాలు వెల్లడించిన పోలీసులు. పాండుగా భావిస్తున్న వ్యక్తి మరో నేత సత్యం గావుడే. ఇది ఊహాచిత్రం కావచ్చు. వీసీగా గంటా చక్రపాణి నియామకంపై వివరణ ఇవ్వండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. 10 ఏళ్ల ఉద్యోగి విరమణ వయసును ఉల్లంఘించాలని పిటిషన్. ఉబర్ ఓలాకు కేంద్రం నోటీసులు. ఎందుకు నోటీసులు అంటే ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నోళ్ళు క్యాబ్ బుక్ చేసుకుంటే ఒక రకమైన రేటు చూపిస్తుంది. ఆపిల్ ఫోన్లు ఉన్న వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకుంటే ఒక రకమైన రేటు చూపిస్తుంది. అంటే ఫోను ఏదైతే బ్రాండ్ను బట్టి, అంటే ఐఓఎస్ ఆండ్రాయిడ్స్ అని చెప్పేసి అక్కడ చూపిస్తుంది కదా, ఆండ్రాయిడ్ ఐఓఎస్ అని చెప్పేసి, అట్లా ఫోన్ను బట్టి వాళ్ళు ఉబరు ఓలా వాళ్ళు ఫోన్ను బట్టి క్యాబ్ సర్వీస్ ఛార్జ్ చేస్తున్నారంట. అట్లెట్లా అసలు? స్మార్ట్ ఫోన్ ఖరీదును బట్టి రైడ్ ఛార్జీల్లో తేడా గుర్తింపు. కస్టమర్ల నుంచి వెలువెత్తున్న ఫిర్యాదులు లేకపోతే ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఒక ఆయనకు ఐఫోన్ ఉంటుంది, ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది. ఐఫోన్లోకి వెళ్ళి బుక్ చేద్దామని చూస్తే క్యాబ్ 500 చూపిస్తుంది. ఆండ్రాయిడ్లోకి వెళ్ళి బుక్ చేస్తే 350 రూపాయలు చూపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 150 రూపాయలు తేడా. ఏం చేస్తాడు? ఇళ్ళకి వెళ్ళి కంప్లైంట్ రైజ్ చేస్తాడు. ఐఫోన్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ ఫోన్లో బుక్ చేసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఇట్లా దోపిడీ చేయొద్దు కదా, తప్పు కదా. భర్త ఆర్డర్స్, భార్య ఇంప్లిమెంటేషన్. ఆమె పంపే ఫైల్స్కు ఆయన క్లియరెన్స్. విద్యాశాఖ సెక్రటరీగా యోగితారాణి, సీఎంఓ సెక్రటరీగా మాణిక్రాజ్. వీళ్ళిద్దరు భార్యాభర్తలు. సెక్రటేరియట్లో ఇద్దరు ఒకే శాఖ బాధ్యతలు. అడ్మినిస్ట్రేషన్ రెస్పాన్సిబిలిటీపై సందేహాలు. 1,78,950 కోట్లు. 4 రోజులు 16 సంస్థలతో ప్రభుత్వం ఎంఓయూలు. సీఎం రేవంత్ బృందం దావోస్ టూర్ సక్సెస్. తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు. ప్రత్యేక రాష్ట్రంలో ఇదే అతిపెద్ద రికార్డు. యువతకు కొత్తగా 49,500 ఉద్యోగాలు. గతేడాదితో పోలిస్తే 4 రెట్లు పెరిగిన ఇన్వెస్ట్మెంట్లు. పారిశ్రామికవేత్తలను ఆకర్షించిన ఫ్యూచర్ సిటీ ప్లాన్. ఫ్యూచర్ సిటీ వల్లనే ఈ తెలంగాణకి ఇవన్నీ ఈ ఇయర్లో గత 4 ఏళ్ళు కావచ్చు, గత 10 ఏళ్ళు కావచ్చు, గత 10 ఏళ్ళలో వచ్చిన ఏవైతే ఉన్నాయో పెట్టుబడుల కంటే ఈసారి ఈ 4 రోజులు సీఎం రేవంత్ వెళ్ళిన టూర్లో తెచ్చిన పెట్టుబడులే అత్యధికం, రికార్డు స్థాయిలో అని చెప్పేసి దిశలో వచ్చింది వార్త. హైదరాబాద్లో విప్రో ఇన్ఫోసిస్ల విస్తరణ. చివరి రోజు కంపెనీలతో సీఎం బృందం ఒప్పందాలు. నేడు రాష్ట్రానికి సీఎం రేవంత్ విజయవంతంగా ముగిసిన విదేశీ పర్యటన. ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు. వస్తప్పుడు చూసినా ఎక్కడ పడితే అక్కడ మొత్తం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు అన్నీ కడుతున్నారు. శంషాబాద్కు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు. ఫ్లెక్సీలు, కటౌట్లతో నిండిన ఎయిర్పోర్ట్ పరిసరాలు. ఫిబ్రవరి 19లోపే ప్రసవాలకు ప్లాన్. ఇదంతా ట్రంప్ చేసిన ఒక్క కామెంట్, ఒక్క ప్రకటన ఎఫెక్ట్ ఇది. మాట్లాడదాం. అమెరికాకు క్యూ కడుతున్న భారతీయ గర్భిణీలు. వచ్చే నెల 20తో రద్దవనున్న జన్మతా పౌరసత్వం. అది విషయం. ట్రంప్ నిర్ణయంతో ఇండియన్స్కు కొత్త చిక్కులు. యుఎస్ గడ్డపై పిల్లల్ని కనడానికి ఇక్కడి తల్లుల ఆరాటం. నవమాసాలకు 1-2 నెలలు తక్కువ ఉన్నా ఓకేనంట. గ్రీన్ కార్డు, యుఎస్ పౌరసత్వం కోసమే వారి తంటాలు. అలా చేయడం ప్రమాదం అంటున్న వైద్యులు. ఏమన్నాడు ట్రంప్?
ఇక ఈ ఫిబ్రవరి 20 తారీఖు వచ్చిందంటే ఆ తర్వాత పుట్టే వాళ్ళందరూ ఇక్కడ పుడితే ఇక్కడ అమెరికా పౌరసత్వం రాదు, వాళ్ళు ఏ దేశమో ఆ పౌరసత్వమే ఇస్తాం, మా పౌరసత్వం అనేది ఆ రోజు నుంచి రద్దు చేస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన చేసిండు. అదే ఎవరు అధ్యక్ష పదవి దాని ప్రమాణ స్వీకారం చేసేయాల. ఈ లోపే అంటే ఫిబ్రవరి 19 లోపే ఈ లోపు అంటే గర్భిణీగా ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇండియన్స్ కావచ్చు, వేరే వేరే దేశములు కావచ్చు, అంటే మన ఇండియన్స్ సంబంధించిన వార్త అయితే మనోళ్ళు రాశారు, మనం దాని మన దేశం కాబట్టి మన ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిబ్రవరి 20 లోపే డెలివరీ అయ్యేలాగా అమెరికాకు పోయి అక్కడనే డెలివరీ చేసుకునేలాగా చాలామంది తొందర పడుతున్నారంట. అంటే 9 నెలలు నవమాసాలు నిండకముందు కంటే 2 నెలల తక్కువ ఉన్నా సరే డెలివరీ చేసుకునేందుకు సిజేరియన్ ద్వారా డెలివరీ చేసుకునేందుకు తొందర పడుతూ ఉన్నారంట. ఎందుకు ఏమవుతుంది? అమెరికాలో పుట్టి అమెరికా పౌరసత్వం ఉంటేనేనా? ఇంగ్లాండ్ పోరి, స్విట్జర్లాండ్ పోరి, న్యూజిలాండ్ పోరి. 2 నెలలకు తక్కువ అంటే ఎన్ని రకాల 9 నెలల్లో మనిషి శరీరం పూర్తిగా పరిణామం చెందుతుంది. 7 నెలలు 6 నెలల్లో ముందే అది చేయడం వల్ల చాలా సమస్యలు వస్తాయి కదా రేపటి నాడు భవిష్యత్తులో పిల్లలకి. పోలీసు శాఖలో డిజిటల్ కమ్యూనికేషన్ అన్లాక్ స్థానంలో కొత్త టెక్నాలజీ. దేశంలోనే తొలిసారిగా రాచకొండ సిపి పరిధిలో వేగవంతమైన సమాచార మార్పిడి కోసం త్వరలో కమిషనరేట్ పరిధిలో విస్తరణ. సిపి సుధీర్ బాబు. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భారీగా కోత. 2024-2025లో 15% వచ్చిన ఆదాయం. ప్రభుత్వ భూములు విక్రయం ఆపడమే కారణం. రాష్ట్ర ఆదాయ వివరాలను వెల్లడించిన కాగ్. ఐటీ పరిశ్రమలో ఉండాలంటే విద్య అంకితభావం అవసరం. కేటీఆర్ కామెంట్. రామ్ గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష. చెక్ బౌన్స్ కేసులో ముంబై అధేరి కోర్టు తీర్పు. ఫిర్యాదుదారుడికి 3,72,000 పరిహారం చెల్లించాలి, లేదంటే ఇంకో 3 నెలలు, ఆల్రెడీ 3 నెలలు వేసారు, ఈ నష్టపరిహారం కట్టకపోతే ఇంకో 3 నెలలు జైలు శిక్ష పెంచుతామని చెప్పేసి కోర్టు చెప్పింది. తెలంగాణ విజన్ 2047 రాష్ట్రాన్ని దేశంలోని అగ్రభాగాన్ని నిలపడమే లక్ష్యం. కేంద్రం గైడ్లైన్స్ మేరకు శాఖల వారీగా ప్రణాళికల రూపకల్పన. భవిష్యత్ అవసరాలు జనాభాను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాదితో భారత్కు స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తి. ఆ ఏడాదితో 2047 1947లో వచ్చింది కదా, 100 ఏళ్ళు పూర్తి. కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ఉన్నతాధికారులు. రైట్, ఇంకేమున్నాయి? పాలమూరు రంగారెడ్డికి సూదిని జయపాల్ రెడ్డి పేరు. సింగూరు కాల్వలకు శీలారపు రాజనరసింహ పేర్లు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. మొన్నటిదాకా ఏముండే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేది కదా, ఇప్పటి నుంచి సూదిని జయపాల్ రెడ్డి ప్రాజెక్ట్ అంటారు. పరేడ్ గ్రౌండ్లో రిపబ్లిక్ డే వేడుకలు. 5 ఏళ్ల తర్వాత నిర్వహణకు ఏర్పాట్లు. అటెండ్ కానున్న సీఎం రేవంత్ రెడ్డి. మినిస్టర్లు. కేసీఆర్ హయాంలో వేడుకలకు దూరం. నాటి గవర్నర్ తమిళసైతో విభేదాలే కారణం. రైట్, ఇవి ఈరోజు మెయిన్గా